ఎమ్మెల్సీ యేసురత్నం గతంలో పోలీస్ అధికారిగా పనిచేశారని ఆయన పెట్టిన తప్పుడు కేసులు కూడా బయటికి తీస్తామన్నారు హోంమంత్రి అనిత. గత 5 ఏళ్లలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు పెట్టి వేధించారని, తమపై గొడ్డలి వేటు తల్లి చెల్లి పెట్టిన కేసులు లేవన్నారు హోంమంత్రి అనిత. మరి మా ఎమ్మెల్సీ గారు ప్రీవియస్ పోలీస్ ఆఫీసర్ గారు ఏ తప్పుడు కేసులు ఎవరెవరు పెట్టారంటే అవి కూడా బయటకు తీస్తాంలేండి. ఎవరెవరు ఏ తప్పుడు కేసులు పెట్టారు అవి తర్వాత ఆలోచించుకోవచ్చు. మనకి ఇక్కడ చూస్తే అధ్యక్ష లాస్ట్ 9/24 మనం అబ్జర్వ్ చేసుకుంటే మ్యాక్సిమం తప్పుడు కేసులే నమోదైన పరిస్థితి. అవి ఒక పక్క పొలిటికల్ కేసులు అవ్వచ్చు, ఒక పక్క ప్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టడం అవ్వచ్చు, ఆఖరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు సిఐడి ఆఫీస్ నుంచి నోటీసులు ఇచ్చి సిఐడి ఆఫీస్కి పిలిపించుకొని కేసులు పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎస్సీ అట్రాసిటీ కేసులు నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే నేను ఇప్పటికీ కూడా కడప కోర్టుకి మాట్లాడమంటున్నానండి. మీరు కాదు నేను మీ గురించి కాదు, బొత్స గారి గురించి మాట్లాడుతున్నా. మీరు ఏం చెప్పారు? మెంబర్స్ అందరూ మీ వైపు చైర్ వైపు చూడమని మాకు రూలింగ్ పాస్ చేశారు. అదే రూలింగ్ అటు చేయండి. ఆయన ఎందుకు మేడం గారి వైపు చేతి మాట్లాడుతున్నారు? ఎస్, మీరు ఇట్లా అన్నారు కాదా? వీడియోలు తెప్పించండి, చూడండి సార్. ఆయన మా వైపు చూసి అవకాశం ఇవ్వలేదు కదండి. మీ వైపు చూడమనండి. మీరు మాకు ఒక రూలింగ్ వాళ్ళకి ఒక రూలింగ్ ఇస్తే ఎట్లా అధ్యక్ష? ఆయన అవకాశం ఇవ్వలేదండి. ఆయన సైడ్ కమెంట్స్ పాస్ చేస్తున్నారు, కరెక్ట్ కాదు. ఆయన సభలో మాకు ఒక రూలింగ్ వాళ్ళకి ఒక రూలింగ్ ఇవ్వకూడదు అధ్యక్ష. ఇద్దరికి ఒకే రూలింగ్ ఇవ్వాలి అధ్యక్ష. ప్లీజ్, అన్యాయం అధ్యక్ష. రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. మమ్మల్ని కాపాడాలి అధ్యక్ష. మీరు నేను ఆయనకి ఇవ్వలేదు కదా అవకాశం. బట్ ఆయన మీ వైపు చూసి కమెంట్లు ఇవ్వనండి. కమెంట్లు పాస్ చేస్తున్నారు. ఆయన ఎలా నడుస్తున్నాడో ఏంటో కమెంట్లు పాస్ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఎక్కడైనా ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్టులు, ఇలాంటి అరెస్టులే కాదు అధ్యక్ష. ఎక్కడ పడితే ఎక్కడ ఒక పక్క నుంచి టీచర్స్ మీద అరెస్టులు, అంగన్వాడీ వర్కర్స్ బయటకు వస్తే అరెస్టులు, ఆశా వర్కర్లు బయటకు వస్తే అరెస్టులు, ఆఖరికి ఎక్కడైనా మేము యాజిటేషన్ చేయడానికి మేము ఒక నోటీస్ ఇస్తే దానికి మా ఇంటి దగ్గర హౌస్ అరెస్టులు. ఇలాంటి నేపథ్యంలో అధ్యక్ష చాలా హౌస్ అరెస్టులు జరిగినాయి. చాలా మంది మీద కేసులు పెట్టారు. కొన్ని కేసులు అయితే చాలా మట్టుకు కేసులు కూడా మా వరకు వచ్చినాయి, దృష్టికి వచ్చినాయి అధ్యక్ష. సుమారుగా అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇలా మా మీద అక్రమ కేసులు పెట్టారు, వీటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి రిప్రజెంటేషన్స్ వచ్చిన కేసులు దగ్గర 3116 కేసులు వచ్చినాయి అధ్యక్ష. ఇంకా చాలా రాని కేసులు చాలా ఉన్నాయి అధ్యక్ష. తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యులలోనే 94% మీద కేసులు ఉన్నాయనండి. మా మీద ఏమి గొడ్డల వేటు మీద పెట్టామని హత్యల కేసులు లేవు అధ్యక్ష. కోడికత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష. అమ్మ చెల్లి కేసులు పెట్టారు, మా మీద కేసులు లేవు అధ్యక్ష. కేవలం మా మీద కేసులు ఉన్నదేనంటే రాజకీయ కేసులు. నువ్వు ఇసుక మాఫియా చేస్తున్నామని మేము రోడ్డు ఎక్కితే కేసులు పెట్టారు, లేదు మైనింగ్ మీద కేసులు పెడితే కేసులు పెట్టారు. నేను ఎవరి పేరు ఎత్తలేదు, నేను కేసుల గురించి మాట్లాడాను. మీరు భుజాలు తడుముకుంటే నేనేం చేయాలి?